దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? ఈరోజు మనము పరిశుద్ధ లేఖనములో నుండి మరి ఒక కొత్త విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, పాత నిబంధనలో క్రిస్మస్. పాత నిబంధనలో క్రిస్మస్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. యేసుక్రీస్తు జన్మించినప్పటికీ ఇప్పటికీ 2000 మరి ఇది 24వ సంవత్సరం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అనేక మంది మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఎంతో సంతోషంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుని గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే యేసుక్రీస్తు కన్య మరియమ్మ గర్భంలో జన్మించినటువంటి దేవుడు. అందుకే ప్రజలందరూ భక్తి భావాలతో ఆచరించే పెద్ద పండుగ ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, లేక దేశానికి అని చెందిన పండుగ కాదు. యేసుక్రీస్తు జన్మించినది ప్రపంచంలో ఉన్నటువంటి ఆసియా ఖండం, అంటే ఇది ప్రపంచానికి నడిబొడ్డు, బెత్లెహేము గ్రామంలో. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ఒక్కరికో సంబంధించిన దేవుడు కాదు, అందరికీ సంబంధించిన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తే మరి యేసుక్రీస్తు మరి మానవులను రక్షించి పరలోక రాజ్యాన్ని మరి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఈ లోకానికి వెలుగును తెచ్చినటువంటి పండుగ. క్రిస్మస్ అంటే మనకు రక్షణను ఇచ్చేటువంటి పండుగ. క్రిస్మస్ అంటే ప్రపంచ ప్రజలకు ఆశీర్వాదం, దీవెనలు తెచ్చినటువంటి పండుగ. మన పాపాల నుండి కడిగి పవిత్రులుగా చేసే పండుగ. మన శాపం నుండి విడుదల చేసినటువంటి పండుగే క్రిస్మస్ పండుగ. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు జన్మించిన రోజున మనము క్రిస్మస్ కేకులు కట్ చేసుకుంటాం. అలాగే క్యారల్స్ని మనం క్యారల్స్ తిరుగుతాం. అలాగే ఇంకా క్యాండిల్స్ని వెలిగిస్తాం. ఇలా మరి రకరకాలుగా మనం చేస్తున్నాం, మంచిదే. కానీ ఇది కేకుల పండుగ కాదు, లేకపోతే క్యాండిల్స్ పండుగ కాదు, క్యారల్స్ పండుగ కాదు. దేవుని బిడ్డలారా, అయితే ఒక పాపి రక్షణ పొంది మారుమనసు పొంది ఆ యొక్క క్రీస్తు వెలుగులోనికి ఎప్పుడైతే వస్తాడో ఆ వ్యక్తి పొందేటువంటి ఆనందం, ఆ వ్యక్తి పొందుకున్న రక్షణనే క్రిస్మస్ పండుగ. కాబట్టి దేవుని బిడ్డలారా, మారని వారికి సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. కానీ యేసు క్రీస్తులో తన పాపాలను ఒప్పుకొని రక్షణ పొందిన ప్రతి వారికి క్రిస్మస్ పండుగ రోజు పండుగే. కాబట్టి ప్రియులారా, ఇది క్రిస్మస్ అనేది మనందరినీ ఐక్యపరిచే పండుగ, శాంతి సమాధానాలు పొందుకునే పండుగ, దేవుని సంకల్పాలు నెరవేర్చిన రోజు, రక్షణ ప్రణాళికలకు రూపుదిద్దుకున్నటువంటి మరి రోజే క్రిస్మస్ పండుగ. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పండుగను ద్వారా ప్రపంచ చరిత్ర రెండుగా మరి విభజించబడింది. కాలాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మరి రెండుగా విభజించినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు జీవితం చరిత్ర అంతా ఆయన చుట్టూ పెరవేసుకొని ఉంది. ఎందుకంటే ఆయన చరిత్రను సృష్టించిన దేవుడు, చరిత్రను మలుపు తిప్పాడు. ఆయన జన్మంలో కాలము 2 భాగాలుగా మరి విభజించబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ ఆకస్మికంగా ఏదో సంభవించినటువంటి పండుగ కాదు, అది దేవుని అనాది సంకల్పము. ప్రియులారా, అది మన విశ్వాసానికి ఒక పర్వదినము. క్రిస్మస్ కేవలం వార్త కాదు, అది శుభవార్త. క్రిస్మస్ అంటే ఏదో వర్తమానం కాదు, అది శుభవర్తమానం. కాబట్టి ప్రియులారా, సర్వలోకంలో మరి ప్రజలందరూ సంతోషించే విధంగా దేవుని దూతలు మరి ఆనాడు గొల్లలతో మాట్లాడుతూ
చక్కని శుభవర్తమానాన్ని తెలియచేశారు. కాబట్టి వాళ్ళు ఇలా అన్నారు, ఏమని? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని దేవుని స్తుతించినారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ క్రైస్తవులు మరి వైభవంగా జరిపించుకుంటున్నారు. అందుకే ఈ పండుగ మరి కొంతమంది దేవుని ఎరుగని బిడ్డలు, లేకపోతే దేవుని యొక్క కార్యాలను తెలుసుకునే వారు క్రిస్మస్ అంటే క్లబ్బుల్లో తాగి నాట్యం చేసే వారినిగా మనం చూస్తుంటాం. కానీ నిజానికి క్రిస్మస్ అనేది మరి గొప్ప ఆనందం. అలా తిరిగితే కాదు, అలా మరి జీవితాన్ని జీవిస్తే అది ఆనందించదగిన పండుగ కాదు. అయితే అందుకే మనం అలా తిని త్రాగుతూ ప్రభువును మళ్ళీ ఆయనను మరి బాధ పెట్టేవారిగా ఉంటాము. అందుకే క్రిస్మస్ అనేది ఏదో మనం మితిమీరి తినడం కాదు, తాగటం అంతకంటే కాదు. అందుకే మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, దావీదు పట్టణమందు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు వారు అత్యానంద భరితులై అని అంటుడు. అంటే ఇక్కడ జ్ఞానులు ఎంత సంతోషంగా పొంది ఉన్నారో ఈ పండుగ ద్వారా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును దర్శించాలని వచ్చినటువంటి జ్ఞానులు అత్యానందంతో నిండుకున్నారంట. కాబట్టి ఆనందాన్ని మరి పొందుకునే పండుగ కాబట్టి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఆరాధించటం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం, క్రీస్తుకు ఆయన్ని కానుకలను సమర్పించడం. క్రిస్మస్ అంటే మరి జ్ఞానులు చూశారు, వేరొక మార్గం గుండా మనం మరి పయనించడం, అంటే పాపపు మార్గం నుండి నీతి మార్గం నుండి శాంతి మార్గం నుండి మనం ప్రయాణం చేయటం. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తుకు మరి కానుకలు సమర్పిస్తూ, లేకపోతే మనం పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలోనికి అడుగుపెట్టాం. అందుకే ప్రియులారా, రక్షించబడిన వారికి ఇది గొప్ప సంబరమైన పండుగ. మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టిన దానికంటే యేసుక్రీస్తు ఈ భూమండలం మీద అడుగుపెట్టడం మరి గొప్ప విశేషం దేవుని బిడ్డలారా. అందుకే ఇది మరి చక్కని పండుగ. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు జన్మించిన నాటి నుంచే క్రిస్మస్ పండుగ అనేది మనం లెక్క పెట్టుకుంటున్నాం. కానీ క్రీస్తు పూర్వం కూడా ఈ క్రిస్మస్ ఉందన్న విషయాన్ని చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం బైబిల్లో మనం చూస్తాం, క్రీస్తు పూర్వం మరి ఏంటండి అనవచ్చు. క్రీస్తు పూర్వం కూడా ఈ యొక్క మరి క్రిస్మస్ పండుగను ఆచరించినట్టుగా మనం చూద్దాం. మరి యేసుక్రీస్తు పూర్వమే ఆయనను ప్రాచీన భక్తులు అభిషక్తులు క్రీస్తు జన్మకు గురించి ప్రవచించినారు. ఆయన గురించి ప్రవచించడమే కాదు, ఆయన గురించి ప్రకటించారు, లేక ప్రచురించారు కూడా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనకంటే ముందే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు రాజులు క్రీస్తును మరి అనుభవించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి దర్శన కాలమందు వారు కన్యకను ఆమె జన్మించినటువంటి మరి యేసును బాలుని చూసి ఆధ్యాత్మికంగా ఆయనను దర్శించి ఎంతో ఆనందించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి భక్తుడైన దావీదు యెషయా ప్రవక్త కూడా మరి మనం యేసుక్రీస్తు పుట్టకముపై ఆయన క్రిస్మస్లో ఆనందించినట్టుగా మనం చూస్తాం. కీర్తన గ్రంథం 23వ వచనంలో, అలాగే యెషయా గ్రంథం మనం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఈ విషయాలను తెలియజేసినట్టుగా మనం చూస్తాం. అందుకే మరి పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు క్రిస్మస్ పండుగను మరి ఆది భక్తులు ప్రవక్తలు దైవజనులు ఆచరించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు జననం అనేది ఇది పాపుల రక్షణార్థమైన జననము. అది మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. ఏమనగా, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ఉంది. అంటే యేసు క్రీస్తు పుట్టకమునుపే కన్యకకు మరి జన్మిస్తాడని యెషయా గ్రంథం తన లేఖనాల్లో తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అలాగే మనం ఇక్కడ అనేక మరి విషయాలు మనం గమనించవచ్చు. రెండవది ఏంటంటే, ప్రవచనానుసారమైన జనం ఆయనది. అంటే ప్రవచనాలు ప్రవచించినారు, భక్తులు ముందుగానే రాసి ఇచ్చినారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం. ఏమనంటే అక్కడ యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు రాజు నీలో నుండి వచ్చునని ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రవక్త ద్వారా చెప్పినటువంటి ఈ యొక్క వాక్యం
నెరవేర్చబడినట్టుగా యేసుక్రీస్తు వారు మరి ఆయన ప్రవచన అనుసారమైన జన్మను ఇక్కడ పొందినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తాం. ఇది ప్రజలకు సమాధానార్థమైన జననం. అక్కడ ఏమంటాడంటే మరి అక్కడ ఏమైనా చక్కని మాట వ్రాయబడింది దేవుని బిడ్డారు చూస్తాం. అక్కడ ఏంటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ అక్కడ భక్తుడైన లూకా రాస్తున్నాడు. ఇది దేవుని దూతలు మరి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగునట్లుగా ఆయన స్తుతించినట్లుగా మరి ప్రజలకు సమాధానాన్ని అందిస్తున్నట్టుగా యేసుక్రీస్తు జన్మం ద్వారా మనం సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని మన కుటుంబాల్లో, మన హృదయాల్లో పొందుకుంటున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రజలారా, అందుకే వాక్యం తెలియచేస్తుంది. మరి ఇది మరి పాత నిబంధన కాలంలో భక్తులు మరి ప్రవక్తలు ప్రవచించినటువంటి పండుగ. నెంబర్ 1 ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పండుగ ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆదికాండంలో క్రిస్మస్ గురించి రాయబడింది. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట రాస్తున్నాడు. మరి ఏం చూద్దాం దేవుని బిడ్డలు చదివినట్టయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదనని, అది కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టుడు, నీవు దాని మడ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ మరి ఆదాము గురించి మరి ముందే దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మరి తిరస్కరించాడో అక్కడ దేవుడు మరి ఆదాము మరి హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. అంటే పాపములో పడినటువంటి మానవునికి మరి ఇది మొట్టమొదటి రక్షణార్థమైనటువంటి వాగ్దానం అని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని బిడ్డారా, అందుకే ఆయన స్త్రీకి జన్మించాడు. ఆయన స్త్రీకి జన్మించినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ పురుషుని మాట కనపడతలేదు. అంటే క్రీస్తు కన్యకకు జన్మించడం ఇది మనం ఇక్కడ చూస్తాము. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, మరి యేసుక్రీస్తు స్త్రీ యందు పుట్టినట్లు గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. యాకోబు మరియు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టినని మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. అంటే స్త్రీ సంతానము యేసయ్య. యేసుక్రీస్తు పురుషుడి ప్రమేయం లేదు కాబట్టి ఆమె మరియ అనేటువంటి కన్యకు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇది పవిత్రాత్మ ద్వారా జరిగినటువంటి మరి ఈ కార్యం పవిత్ర కార్యం అని మనం తెలుసుకోవాలి. మరియ యేసుకు తల్లి, యేసేపు తండ్రిగా మాత్రమే ఉన్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుని బిడ్డారా, యేసు దావీదు వంశం మనకు చెందినవాడని నిరూపించడానికి మాత్రమే యేసుక్రీస్తు వారికి తండ్రిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తండ్రిగా పిలువబడ్డాడు. ఆదాము నుండి దావీదు వరకు, దావీదు నుండి యోసేపు నుండి యేసుక్రీస్తు వరకు ఇలా ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోవా దేవుడు ఆదామును శపించాడా లేక భూమిని శపించాడా? మనం ఒకసారి ఆలోచించుకో. ఇక్కడ మనకు కొన్ని విషయాలను మనం గమనించాలి. అక్కడ ఏముందంటే ఆదికాండం 3:17లో రాయబడింది, నేను నీకు ఆజ్ఞాపించి తినవద్దని చెట్టు ఫలాన్ని తిన్నావు కనుక నీకోసము భూమిని శాపానికి గురి అయింది అని ఇక్కడ అంటే భూమిని శపించినట్టుగా మనం చూస్తున్నాం. నీవు బ్రతికినంత కాలం కష్టపడి ఫలాన్ని తింటావని అన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విధంగా దేవుడు ఆదాముతో అన్నాడంటే గమనించండి, ఆదాముని ఇక్కడ దేవుడు శపించలేదు, ఆదాముకు బదులుగా భూమిని శపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి కారణం ఏంటంటే ఆదాము శపించబడితే, ఒకవేళ ఆదాము గాక మరి ఆయన శపించబడితే దావీదు వంశం ద్వారా మనం ఇక్కడ యేసుక్రీస్తు వారు కనబడేవాడు కాదు. కాబట్టి ఆదాము లేకుంటే మనకు ఈ రక్షణ ప్రణాళికలో మొత్తం భంగమయ్యేది. అందుకే ఆదామును శపించబడ్డాడు. క్రిస్మస్ ఈనాడు మనకు మరి ఆదామును శపించబడకుండా భూమిని మాత్రమే శపించినట్టుగా మనం చూస్తాం. అందుకే ఆదాము శపించబడి ఉంటే క్రిస్మస్ అనేది మనకు రక్షణ ప్రణాళిక అనేది లేకుండేది. అందుకే ఆదాము మరి శపించబడినటువంటి క్రిస్మస్ కాదు, ఇది శపించబడకుండా. అందుకే యెహోవా ఆదామును శపించబడకుండా ఆదామును బదులుగా భూమిని శపించాడు. దేవునికి స్తోత్రం. భూమిని శపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా ఆదామును శపించలేదు, భూమిని మాత్రమే శపించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. పోతే రెండో విషయం ఏంటంటే యెషయా క్రిస్మస్ను చూద్దాం. యెషయా క్రిస్మస్
ఇది యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. చూడండి దేవుని వాక్యంలో ఏముందంటే, దేవుని బిడ్డారా, ఇక్కడ కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని ప్రవక్త యెషయా ద్వారా ఇక్కడ లేఖనం రాయబడింది. అంటే చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. కన్యక గర్భవతి కుమారుని కంటుందని మరి క్రీస్తు కంటే ముందే 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ఈ యొక్క లేఖనాన్ని, ఈ ప్రవచనాన్ని ప్రవచించినట్టుగా మనం చూస్తాం. ఇదే ప్రవచనం మనం చూసినట్టయితే మత్తయి సువార్తలో మరి 1వ అధ్యాయం 2వ వచనంలో లేకపోతే 21వ వచనంలో మనం చూస్తాం. ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపల నుండి రక్షించడానికి యేసు అని పేరు. అంటే దేవుని బిడ్డలారా, మరి కన్యక గర్భవతిగా ఉండి కుమారుని కంటది ఆయన యేసు అని పేరు పెడతాడు. ఎందుకంటే ఆయన తన వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు, రక్షించే దేవుడు కాబట్టి ఆయనకు ఆ పేరు వస్తుందని యెషయా భక్తుడు తెలియజేసినది ఇక్కడ మత్తయి సువార్తికుడు మరి తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని బిడ్డల కన్యక సంతానం మరి కలుగదు. ఎందుకు? అది ఒక సూచనకు మాత్రమే చెప్పింది. అందుకే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట ఇక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. అది మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో మనం చూస్తాం. కొత్త నిబంధన గ్రంథంలో పాత నిబంధనలో ఇమిడి ఉన్నది, పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథంలో ఇమిడి ఉన్నది. అందుకే దేవుని బిడ్డలారా, పై విషయాలను బట్టి మనం పాత నిబంధనలో కూడా క్రిస్మస్ ఉందని గ్రహించాలి. అందుకే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా క్రీస్తు పూర్వమే క్రిస్మస్ చూడగలిగినాడు. అందుకే దేవుని బిడ్డారా, పాత నిబంధనలోని మరి 29 పవిత్ర ప్రవచనాలు, ఇక్కడ పాత నిబంధనలో 29 పవిత్ర ప్రవచనాల్లో మత్తయి సువార్తికుడు ఎత్తి చూపాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువును రాజుగా చిత్రీకరించడమే మత్తయి సువార్తికుడు మరి రాసినట్టుగా మనం చూస్తాం. ఇకపోతే క్రిస్మస్ అనేది మీకా క్రిస్మస్గా, పాత నిబంధన గ్రంథంలో మీకా క్రిస్మస్గా చూస్తాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ చూస్తాడు. యెషయా మరి ప్రవక్త వల్లనే మీకా కూడా యేసుక్రీస్తు జన్మం గురించి ముందుగానే ప్రవచించినట్టుగా మనం చూస్తాం. యెషయా ప్రవక్త కన్యాకుమారుడు జన్మిస్తాడని ప్రవచిస్తే మీకా మరి ఏమంటుంటే యేసు ఎక్కడ, ఏ ప్రదేశంలో జన్మిస్తాడో సూచించాడు. కాబట్టి దేవుని బిడ్డారా, మరి ఇక్కడ అందుకే అంటాడు అన్నమాట 5వ వచనంలో 5వ అధ్యాయం 2వ వచనంలో మీకా, బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు, వాడు నీలో నుండి వచ్చును అని స్పష్టంగా ప్రవచించినాడు మీకా భక్తుడు. కాబట్టి అందుకే మీకా ప్రవక్త ఇలా ప్రవచించాడు. బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామం అయినను, స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని మరి మత్తయి సువార్తికులు మరి చూసినప్పుడు 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు నిజంగా ఇక్కడ యూదాలో జన్మించినట్టుగా మనం చూస్తాం. యూదయ దేశము బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ఇక్కడ మరి ఈ ప్రవచనం నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు నిజంగానే యూదయలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? యూదయలో జన్మించాడు. యూదా అంటే స్తుతి, బెత్లెహేము లేకపోతే బెత్లెహేము అంటే మరి రొట్టెల గృహము అని అర్థం, రొట్టెల గృహం. కాబట్టి దేవుని బిడ్డారా, యేసు స్తుతిలో రొట్టెల ఇంటిలో జన్మిస్తాడని దీని అర్థం. బెత్లెహేము ప్రాచీన నామం ఏంటంటే ఎఫ్రాతా అంటే విధేయత అని అర్థం, అంటే యేసు వినయం మనసు గల వారి మరి హృదయాల్లో జన్మిస్తాడని దీని భావం. అందుకే తగ్గింపు స్వభావము గలవారిని యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు జన్మించాక ఆయన జన్మం తెలిసాక కూడా మతాధికారులు, పండితులు ఇంకపోతే ఆయన్ను గౌరవించలేదు, ఆయన చూడటానికి కూడా రాలేదు, ఆయన ఆరాధించడానికి రాలేదు. కానీ అది పామరులైనటువంటి గొర్రెల కాపర్లు ఈ విషయం తెలుసుకొని వెళ్ళి ఆయనను మరి ఆరాధించినట్లుగా చూస్తాం. ఆయన చూసి ఆనందించినట్టుగా చూస్తున్నాం, ఆనందించారు దేవుని బిడ్డారా. మీకా ప్రవక్త ప్రవచనం ద్వారా మరి యేసు జన్మిస్తాడని పశుల పాకలో మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పరుండబెట్టడం ఈ గొల్లలు చూశారు. అదే మీకా క్రిస్మస్. మరి బెత్లెహేము స్వల్ప గ్రామం అయినప్పటికీ దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు.
ఈ విషయాన్ని బట్టి బెత్లెహేము మరి భూమి నుండి దివికి ఎగసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అందుకే బెత్లెహేము రొట్టెల ఇల్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మీకా క్రిస్మస్ ఇక్కడ మనం నెరవేరినట్లుగా చూస్తాం. 4వ విషయం మనం గమనించుకుందాం. హోషేయ క్రిస్మస్ 4. హోషేయ క్రిస్మస్ 4వ అంశం ఏంటంటే హోషేయ క్రిస్మస్. హోషేయ 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. హోషేయ కూడా యేసుక్రీస్తు ప్రవచించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని. ఇది దేవుని వాగ్దానం. దేవుని బిడ్డారా, యేసు విషయంలో ఈ వాగ్దానం నెరవేరింది. మత్తయి సువార్తలో మనం 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాము. కాబట్టి హేరోదు దుష్టక్రియలను బట్టి యేసుక్రీస్తు జన్మించిన ప్రదేశంలో ఆయన ఇక్కడ ఉండలేకపోయాడు. యేసుక్రీస్తును అక్కడ బాలుగా ఉన్నాడు. యేసు తండ్రి అయినటువంటి యోసేపు మరి స్వప్నమందు దేవుని చేత బోధించబడినవాడై శిశువును అతని తల్లిని అయినటువంటి మరియమ్మను వెంట పెట్టుకొని ఈజిప్టు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ హేరోదు రాజు చనిపోయేంత వరకు యేసుక్రీస్తు మరి ఆ ఈజిప్టు దేశంలోనే ఉండవలసి వచ్చింది. కనుక ఈజిప్టు నుంచి నా కుమారుని పిలిచాను అని మరి ప్రభు ఒక ప్రవక్త ద్వారా పలికిన విషయం ఇక్కడ మరి హోషేయ గ్రంథం ద్వారా మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ నెరవేరినట్టుగా, ఈ మాట నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, హేరోదు యొక్క దుష్ట సంకల్పం ఏదైతే ఉందో దాని వెనుక దేవునికి మనిషికి మరి అగర్భశత్రువు అయినటువంటి సాతానే మరి ఉన్నాడని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆయన మరి పసిపిల్లలందరినీ 2 సంవత్సరాల వయసు కలిగిన వారిని మరి మగపిల్లలందరినీ చంపించడం అంటే అది సాతాను కుట్రే. కాబట్టి అభిషక్తుని మట్టి పెట్టడానికి తద్వారా ఆయన మనుషులకు మరి పాప విముక్తి రక్షణ లేకుండా చేయడానికి, నిరోధించడానికే ప్రయత్నం చేసినట్లుగా సాతాను చూస్తాం. కాబట్టి ఇలాంటి అవంతరాలు యేసుక్రీస్తు ఎన్నో అధిగమిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సంభవానికి అడుగడుగున అవంతరాలే వచ్చాయి. ఈ అవంతరాల్లో నుండే యేసుక్రీస్తు ప్రభువారు మరి అవతరించినట్లుగా క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు జన్మను గురించి పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాలు కొత్త నిబంధనలు నెరవేరాయి. అందుకే ఆదికాండం 12:3లో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు జనాంగం నుండే యేసు జన్మిస్తాడని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. అలాగే ఆదికాండం 49:10లో చూసినప్పుడు యూదా గోత్రం నుండి యేసు వస్తాడని యాకోబు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇంకా సమూయేలు 2వ గ్రంథంలో చూసినప్పుడు 7వ అధ్యాయం 12 నుంచి మనం చదువుకుంటూ పోతే అక్కడ దావీదుతో దేవుడు చెప్పాడు, నీ కుటుంబం నుండే మెస్సీయ ఉద్భవిస్తాడని, లేక ఆవిర్భవిస్తాడని ఇక్కడ లేఖనంలో మనం చూస్తాం. అంతేకాదు దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, దానియేలుకు దేవుడు బయలుపరిచాడు, యేసు ఫలానా సమయంలో జన్మిస్తాడని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఫలానా పవిత్ర స్థలంలో యేసు జన్మిస్తాడని మీకా ప్రవక్త ఎలాగైతే చెప్పాడో అదేవిధంగా మీకా గ్రంథంలో మనం చూసినాం. 5వ అధ్యాయం 2వ వచనంలో ఇది యూదయ బెత్లెహేమ ఇశ్రాయేలుని పరిపాలించే రాజు నీలో నుండే వస్తాడని. కాబట్టి వీటన్నిటి బట్టి చూస్తే దేవుని బిడ్డలారా, వాక్యము నెరవేరిందనే మనం గ్రహించాలి. వాక్యము నెరవేరింది, అది సత్యమని రుజువైందని మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధన కాలంలో క్రిస్మస్ అనేకులు జరుపుకున్నట్లుగా మనం చూస్తాము. మరి అందుకే ఆది కాండంలోనే క్రిస్మస్ గురించి రాయబడింది. అలాగే యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి యెషయా ప్రవక్త కూడా రాసినట్లుగా మనం చూస్తాం. ఆయన కూడా క్రిస్మస్ను అనుభవించినట్టుగా మనం చూస్తాం. మీకా గ్రంథంలో క్రిస్మస్ మీకా అనుభవించినట్లు కూడా మనం చూస్తాం. అలాగే హోషేయ గ్రంథం నుండి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. హోషేయ క్రిస్మస్ను జరిపించినట్టుగా చూస్తాం. ఈనాడు మరి యేసుక్రీస్తు మరి పాత నిబంధన మరి కొత్త నిబంధనలు ఇవ్వడింది, కొత్త నిబంధన పాత నిబంధనలు ఇవ్వడింది. కాబట్టి బైబిల్ మరి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు క్రీస్తుని గురించిన అనేక విషయాలు మనం చూస్తాం. అలాంటి మరి విషయాలను మనం నేర్చుకున్నాం. కాబట్టి క్రిస్మస్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం యేసుక్రీస్తుని ప్రవచనాలు నెరవేరినట్టుగా మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధనలో ఉన్నట్టు ప్రవచనాలన్నీ కొత్త నిబంధనలు నెరవేరినట్టుగా మనం చూసాం. అదే క్రిస్మస్. క్రీస్తు మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పవిత్రమైన జీవితాన్ని జీవించాలని ఆయన ఇక్కడికి మరి ఈ లోకంలో ఆవిర్భించాడు. ఇంత గొప్ప సత్యాన్ని తెలుసుకున్న నీవు ప్రభువును గురించి మన ఆయన క్రిస్మస్ వేడుకలను ఆనందించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండుగా మెండుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.
క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు వాక్యమును వీక్షించిన మీరందరూ మరి వాక్యం మీకు నచ్చినట్లయితే, మరి ఎవరైతే యూట్యూబ్ నుండి వాక్యం వీక్షిస్తున్నారో తెలుసుకున్నారో మీరందరికీ నచ్చినట్లయితే మీ మిత్రులకు, శ్రేయభిలాషులకు, మీ బంధువులకు, మీకు తెలిసిన వారికి అందరికీ ఈ వాక్యాన్ని పరిచయం చేయండి, అనేకులకు షేర్ చేయండి, ప్రభునామాన్ని ప్రకటించండి, దేవుని దీవెనలు పొందుకోండి. ప్రభు మరి వచ్చు పర్యంతం వరకు ఆయన రాకడ పర్యంతం మనం మరి రాకడ పర్యంతం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఈ లోక పాపమును మోసుకునే దేవుని గురించినటువంటి గొప్ప జన్మదిన వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి అట్టి కృప దేవుడు మనకిచ్చినందుకు మీ అందరికీ మరి ఒకసారి వందనము తెలియసు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను క్రిస్మస్ దీవెనలతో మరి నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గల దేవ, మా ప్రభువా యేసయ్య నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన. ఇదిగో నా ప్రభువా, మా కొరకు ఆయా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి అయినా మరి భూమి మీద ఒక నరావతారిగా మాకు జన్మించిన దినాన్ని మాకు ప్రసాదించి మమ్మలను అయా గొప్ప బిడ్డలుగా, అయా నీ యొక్క బిడ్డలుగా, నీ రాజ్య వారసులుగా చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. పాపములు మునిగి తేలుతున్న మమ్ములను ప్రభువా, నశించిపోయే మమ్ములను ప్రభువా, మమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చావని సత్యాన్ని మేము గ్రహించి ఈ వాక్యం ద్వారా ప్రభువా అనాదిగా ప్రభువా మరి మరి పాత నిబంధన గ్రంథంలో ప్రభు చూసాం. యేసుక్రీస్తు యొక్క కూర్చున్నటువంటి ప్రవచనాలు క్రిస్మస్ మరి ఈనాడు ప్రభువా నూతన నిబంధనలు నెరవేర్చబడినట్టుగా మేము చూసాం. అలాంటి క్రిస్మస్ ప్రభావ మేము జరుపుకుంటగా మాకు తోడుగా నడిపించండి. ఆయా యూట్యూబ్ ప్రేక్షకులందరినీ, శ్రోతలందరినీ ప్రభువా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి వారి కుటుంబాలను దర్శించండి, వారికి కావాల్సిన అక్కర్లు తీర్చండి. ముఖ్యంగా నా ప్రభువా ప్రతి ఒక్కరిని నేను గురించి సాక్ష్యం ఇచ్చే భాగ్యం దయచేయమని, వాక్యం ద్వారా తమ హృదయాలను మార్చుకుని ఆయా మరి జీవించే భాగ్యం దయచేయమని, నూతన క్రిస్మస్ దీవెనలు ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని, మరి ఈ వాక్యం బట్టి నీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ మేము తగ్గించుకుని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.